గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ గో సంరక్షణ సంఘం నాయకులు కలెక్టరేట్లో నిరసన తెలిపారు. గోమాతను రక్షించుకునేందుకు 40 లక్షల సంతకాల సేకరణ చేస్తున్నామని గో సంరక్షణ సంఘం సభ్యులు తెలిపారు. అనంతరం కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గో సంరక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గోవధను నివారించి గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కలెక్టర్ ద్వారా ప్రధాని మోడీకి సంతకాల ప్రతులను అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ వెంకట శివరావు, జిల్లా అధ్యక్షులు మహవీర్, బజరంగ్ రామకృష్ణ, కేవీ చలపతిరావు, శాంతిలాల్ తదితరులు పాల్గొన్నారు. ఇదే రోజున 27వ తారీఖున భారతదేశం అంతటా అన్ని కలెక్టర్ ఆఫీసులో కూడా 40 కోట్ల సంతకాల సేకరణ చేసి గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పి పార్లమెంట్లో పెట్టి బిల్లు పాస్ చేయాలనే భావనతో ఈ యొక్క ఉద్యమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం పోయిన నెల 27వ తారీఖు కూడా జరిగింది. అలానే ఇప్పుడు కూడా జరుగుతుంది. మళ్ళీ వచ్చే నెల ఆగస్టు 27 కూడా మళ్ళీ జరుగుతుంది. ఈ సంతకాల సేకరణతో తీసుకొని గోవధను వధించడం ఆపాలి, స్లాటర్ హౌస్లు ఆపాలి, అలానే గోవధను జాతీయ జంతువుగా ప్రకటించాలని మాకు ముఖ్య ఉద్దేశం. దీన్ని ప్రతి మానవుడు కూడా కుల మతాలకు అతీతంగా మానవతతో ఉన్నవాడు, పాలు పెరుగు తినేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనిలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాల్సింది కోరుకుంటున్నాం.